ఒక చిన్న మాట, చాలా మందికి ఇప్పుడు బలం అంటే ఏంది? ఎంకల్ల బలం, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, లోడింగ్ అన్లోడింగ్. మంచిగా ఉండాలంటే, బలం కావాలంటే ఏ మూలికలు ఉన్నాయో ఆ మూలికల గురించి చెప్తాను. బలం అంటే ఏంది? బలం ఉంటే మనం అన్ని పనులు చేసుకోగలుగుతాం. కొంతమంది కూర్చుంటారు, మెట్ల మీద కూర్చుంటాడు, కుర్చీలో కూర్చుంటాడు, కుర్చీకి చేపెట్టి లేవాల అంటే పూర్వకాలం లేచేవాళ్ళు కాదు. పూర్వకాలం కింద కూర్చున్నాడు, జమ్మున లేచేవాడు, చేతులు కింద పెట్టకుండా లేచేవాడు, భూమి మీద చేతులు పెట్టకుండా పైకి లేచేవాడు మంచి. ఇంకోటి పోత ఉరుకుతా జమ్మునట్టు లేస్తే ఒక 10 అడుగులు అట్లనే గాలిలో పోయి దుంకేవాడు. అప్పుడు దుంకులాట ఉండేది, నక్క పీకులాట, దుంకులాట, ఉరుకుడు పందెం, అప్పుడు పారాట గొర్రె, అన్ని రకాల పందెం ఉండేది. కాబట్టి పూర్వీకుల కాలం నాడు మంచి బలంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏముంది? అన్ని మందు తిండ్లు, మందు కూరగాయలు, మందు నుండి తయారయ్యేటివి, అన్ని కెమికలు, ఒకరికొకరు మోసం చేసుకొని, నీళ్లు కెమికలే, పాలు కెమికలే, కూరగాయలు కెమికలే, అన్ని ఆకుకూరలు కెమికలే. తిని 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 ఎంకల్లో బలం లేకుండా బాడీలో రక్తం తగ్గిపోయి, తెల్లకణాలు తగ్గిపోయి అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఈ వీడికి ఏం తీస్తున్నారంటే, చాలా మంది బలం ఉండనిక మన పూర్వీకులు ఏం తినేవాళ్ళు, మన పూర్వీకులు బలంగా అప్పుడు సందాలు ఎత్తారు, గుండ్లు ఎత్తారు, నీళ్ళ బొంగ, ఇప్పుడు బింజలు 12 బింజలు బట్టి బొంగలు ఎత్తారు. ఆడపిల్లలు కానీ మగోళ్ళు కానీ, ఆడపిల్లలు అయితే ఒడ్లు దంచి ఇంట్లో కసగొట్టి సంసారం చేసుకొని అన్నం వండి అన్ని రకాల సర్ది కట్టుకొని బుధ వేసుకొని పోయేవాళ్ళు. మగోని కాడు తొక్కుంటూ పోయి పనిచేసేవాళ్ళు ఆడపిల్లలు. అంత బలంగా ఉండేది ఆ కాలంలో. అందుకోసం ఆ మగోళ్ళు కానీ ఆడపిల్లలు కానీ బలం అనేది చాలా అవసరం. ఒకవేళ మేము పాలు తాగుతున్నామయ్యా, సీట్లు తింటున్నామయ్యా, బిస్కాలు తింటున్నామయ్యా, పూరీలు తింటున్నామయ్యా, బతకాలు తింటున్నామయ్యా, ఆస్కిన్లు తింటున్నామయ్యా, రకరకాలు తింటున్నాం, మాకెందుకు బలం లేదు మీరు అనుకోవచ్చు. బలం అంటే ఇంపార్టెంట్. పూర్వకాలం నాడు బండ్లు ఎత్తేవాళ్ళు, బండు వాటు పడితే బండి కానికి భుజం వేసి ఎత్తేవాళ్ళు, దూలాలు మోసేవాళ్ళు, పెద్ద పెద్ద మొద్దులు మోసేవాళ్ళు, సుత్త తీసుకొని కమ్మరుల కాడ గన్ను తీసుకొని మంచి చాకులు, కత్తులు, అన్ని రకాల సుత్త తీసుకొని 10 కేజీల సుత్త ఎక్కి గన్నుతో కొట్టేవాళ్ళు. ఆ కాలం నాడు బలమైన వస్తువులు ఒక 2-3 చెట్లు ఉండే చెప్తా వినండి. ఆ 3 చెట్లు ఏమంటే, చిన్న కలమంద, తెల్ల కలమంద ఒకటి ఉంటుంది, ఆ తర్వాత నార కలమంద ఒకటి ఉంటుంది, తర్వాత ఇది పచ్చ కలమంద, తెల్ల కలమంద, చిల్ల కలమంద, ఈ 3 కలమందలు తీసుకొని ఈ 2 కలమందలు సన్న సన్న ముక్కలు చేసి, తెల్ల కలమంద తీసుకొని, తెల్ల కలమంద, తుమ్మ చెక్క, 2 తెల్ల కలమంద తీసుకొని ముక్కలు కండ తీసి, చిన్న కలమంద తీసుకొని దాని కండ తీసి, తుమ్మ చెక్క తీసుకొని సన్న సన్న ముక్కలు చేసి రోట్లో దంచండి. చిన్న కలమంద తీసుకోండి, సన్న సన్న ముక్కలు చేసి 2 కలిపి చేతితో పిసుకండి, నీళ్లు తయారైపోతాయి. మీ సేమ్ని చూపించాను ఒకప్పుడు, మీరు కూడా చేసుకోండి. ఆ 2 నీళ్లు తయారైనాక నీళ్లు ఉడగట్టుకొని ఈ 2 కలమందలు, ఏర్లు, ఈ పట్టంతా నరికి సన్న సన్న ముక్కలు చేసి ఉదర రోట్లో దంచి, ఆ కలమందని, చిన్న కలమంద నీళ్ళు, తుమ్మ చెక్కలో ఇవన్నీ వేసి మెత్తగా నీళ్ళు అయిపోయేవన్నీ కనుక ఉడికియాలి. ఒక పేస్ట్ తయారవుతుంది. ఆ పేస్ట్ తీసుకొని నీళ్ళు ఆరబెట్టుకొని చూర్ణం తయారు చేసుకొని, ఆ చూర్ణాన్ని బలంగా ఉండడానికి ఎంకల బలం కానీ మంచి రాయితో కొడితే, పూర్వకాలం నాడు నూగుల్ని చేతులు నలిచి నూనె తీసేవాళ్ళు, బియ్యంని వడ్లేసి వడ్డను నలిచి బియ్యం తీసేవాళ్ళు. అంత బలంగా ఉండేవా వైద్యాన్ని. ఈ కాలం నాడు ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, చాలా మంది ఉప్పు అంటే గాలి పడిపోతున్నారు, బండి పట్టుకొని కొంచెం బెండి కాల్చిన బండి మీద కింద పడుతున్నారు, సచ్చునుంటి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ బలమైన వైద్యం, చెంచోళ్ళ వైద్యం. నేను కూడా నా వయసు 62 సంవత్సరాలు. ఎందుకంటే బలంగా ఉండాలి మనిషి. నువ్వు కార్లో పోవచ్చు, విమానంలో పోవచ్చు, ఎక్కడే పోవచ్చు, దాంట్లోనే పోవచ్చు. బలం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ బలం అంటే కాల్షియం అంటే ఎంకల బలం కోసం 3 రకాల కలమందలు, తుమ్మ చెక్క, ఆ చేసుకునే విధానం చెప్పాను. ఆ సున్నం ఉడకబెట్టుకొని, ఆ సున్నం తయారైనాక షుగర్ ఉంటే ఆ పౌడర్ పొద్దున సాయంత్రం పాలలో తీసుకోవచ్చు, నీళ్ళలో తీసుకోవచ్చు. షుగర్ లేకుంటే
కలకండ కలుపుకోవచ్చు, పాలలో తీసుకోవచ్చు, నీళ్ళలో తీసుకోవచ్చు. వాతం ఉంటే సొంటి పొడి కలుపుకోవచ్చు, పాలలో తీసుకోవచ్చు, నీళ్ళలో తీసుకోవచ్చు. ఈ వైద్యం హైదరాబాద్లో ఒక నెంబర్ ఉంటుంది, కర్నూలులో ఒక నెంబర్ ఉంటుంది. ఈ బలం కోసరము ఈ 3 రకాల కలమంద అంటే పెద్ద నార, చిన్న కలమంద అంటే ఊష్టం తగ్గిస్తుంది. తుమ్మ చెక్క అంటే చాలా గట్టిది. తుమ్మ చెక్క పూర్వకాలం నాడు గడియాలకు కొయ్యలు చేసేవాళ్ళు, నాగేళ్ళు చేసేవాళ్ళు. అంత ఎన్నో బరువులు కట్టి భూమి దుంత కూడా పోకుండా ఉండేది. కాబట్టి మా పెద్దలు ఈ చెట్లు ఈ బలం ఉంది, ఈ కలమందలు ఈ బలం ఉంది, ఈ కలమందలు ఈ బలం ఉంది, ఆ కలమందలు వేడి తగ్గుతుంది అని కనిపెట్టి హనుమం చేసి వైద్యం చేసి తిని బలంగా మాండు నరికి కొండలెక్కి అన్ని రకాల బాధపడ్డారు. కాబట్టి ఆదివాసి గిరిజన వైద్యం మనమందరం నేర్చుకుందాం, అందరు ఉపయోగించుకుందాం, అందరు బలంగా ఆరోగ్యంగా ఉందామని అక్కలకి, అన్నలకి, వైద్యులకు, డాక్టర్లకు ఈ వైద్యము ఆయుర్వేద వైద్యం ఆదివాసి గిరిజన వైద్యంలో మీకందరికి ఉపయోగించి నేర్పించి మీరు నేర్చుకుంటే నేర్పిస్తాను. లేదంటే మా కాడ పౌడర్ దొరుకుతుంది, హైదరాబాద్ కర్నూలు నెంబర్ ఉంటుంది. ఈ పౌడర్ మీరు వారం దాగి చూడండి, 10 రోజులు దాకండి. అయ్యా మాకు డబ్బా కావాలా, మాకు 1 కేజీ కావాలా, మా 2 కేజీలు కావాలి తీసుకుంటారని అందరిని అవసరం పెట్టి చదివి తీసుకుంటారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.